Good morning. I am Pulgu Deepak, Junior Lecturer in Mathematics, Government Junior College, Sitanagram. మనం మ్యాథమెటిక్స్ 2Aలో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్ ప్రస్తారాలు సంయోగాలు అనే టాపిక్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. నిన్నటిదాకా మనం పెర్మిటేషన్స్ మీద ప్రస్తారాల మీద ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు కాంబినేషన్స్ మీద ప్రాబ్లం చేస్తున్నాం. 2 మార్క్స్ బిట్ ఇస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 12CR is equals to 495, then find the possible values of R. 12CR is equal to 495 అని ఇచ్చాడు. R విలువలను కనుక్కోండి అంటున్నాడు. సో మనం ఒకసారి ఎన్సీఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎన్సీఆర్ అంటే ఫార్ములా ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేయడం, ఎంచుకోవడం, దాన్ని ఎన్సీఆర్ అంటాం. సో ఎన్సీఆర్ అంటే ఏంటండి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5C2 అన్న. 5C2 అంటే ఏంటంటే 5 ఆబ్జెక్ట్స్లో నుంచి 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయడం. సో 5C2 అని అంటే దాన్ని మనం ఫార్ములా ప్రకారంగా అయితే 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. అలాగే సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఆ 3 ఫ్యాక్టోరియల్ ఏం రాస్తాం? 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి 5 ఇంటూ 4 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈ కింద ఉన్న 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకెంత ఉంటుంది? 5 ఇంటూ 4 బై 2 ఇంటూ 1 అంటే 5C2 అంటే 5C2 అంటే 5ని పైన 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తగ్గుతూ అంటే 5 ఇంటూ 4. అలాగే కింద 2 దగ్గర స్టార్ట్ అయ్యి 2 దగ్గర నుంచి 1 ఇంటిజర్ తగ్గాలి. అంటే ఇక్కడ 2 ఉంటేనేమో 2 నెంబర్స్తో స్టార్ట్ 2తో స్టార్ట్ అయ్యి 2 ఇంటూ 1. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకోండి 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 5C సపోజ్ నేను ఇంకోటి ఇచ్చాను. 5C2 అంటే ఏంటి? 5ని 2 నెంబర్స్ తగ్గిస్తున్నా. ఇలాగా 5 4 ఎందుకంటే 2 దాకా ఉంది కాబట్టి. మళ్ళీ 2 కింద డివైడెడ్ బై ఏం చేయాలి? 2 ఇంటూ 1. సపోజ్ నేను తీసుకున్నా ఏది ఇంకొక వాల్యూ కనుక్కుందాం అనుకుంటున్నా. 6C3 అన్న. 6C3 అంటే ఎలా కనుక్కుంటానంటే 6 దగ్గర నుంచి 3 నెంబర్స్ తగ్గించుకుంటూ వెళ్ళండి. 6 దగ్గర నుంచి 3 నెంబర్స్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 3 దగ్గర నుంచి 3 నెంబర్స్ తగ్గించండి. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే. మొత్తం ఫార్ములా అంతా చేయాల్సిన అవసరం లేదు. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఆర్ ఫ్యాక్టోరియల్ చేసినా లేదా మీరు ఇలా కనుక్కున్నా కానీ సరిపోతుంది. సపోజ్ 7C3 ఉంది. 7C3 అంటే ఏం చేయాలి? 7 ఇంటూ 3 నెంబర్స్ తగ్గించమని చెప్పాను. 7 దగ్గర నుంచి 7 6 నెక్స్ట్ 5 డివైడెడ్ బై 7 దగ్గర నుంచి 3 తగ్గించాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ 3 దగ్గర నుంచి 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇలా వాల్యూ కనుక్కునేదాన్ని మనం కాంబినేషన్స్లో ఇట్లాగా కనుక్కోవాలి. ఒకసారి చూడండి మళ్ళీ. ఇక్కడ 12CR ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 495 ఇచ్చాడు. సో మనం ఆ ఫార్ములాని బేస్ చేసైనా చేయొచ్చు, లేదా సింపుల్గా 2 మార్క్స్ కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఎలాగంటే మనకు ఒక ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇలాగ 495ని ప్రోడక్ట్గా రాద్దాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు 2 అనేది. ఆ 2 అనేది ఇక్కడ పెట్టడానికి ఉంటుందా? 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3తో అవుతుందా? అవుతుంది అనుకుంటా. చూడండి 3 తోటి డివైడ్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకనంటే ఈ రెండు యాడ్ చేస్తేనేమో 14 ప్లస్ 4 అంటేనేమో ఎంత వస్తుంది? 18 అవుతుంది. సో 18 అనే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేశా. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 18 వస్తుంది. 18 అనేది 3లో డివైడ్ అవుతుందంటే అవుతుంది. సో కాబట్టి నేను 3తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 1 టైము ఇంకెంత ఉంటుందండి? ఇక్కడ 495 కదా, 3 పోయింది, ఇంకా 19 ఉంటుంది. సో 19 థర్డ్ టేబుల్లో 6 టైమ్స్ 18 పోయింది. ఇంకా 19లో 18 పోతే ఇంకా ఎంత? 1 ఉంటుంది. 1 5 అంటే ఎంత వస్తుంది? 15. అది నెక్స్ట్ మళ్ళీ
1 + 6 7 + 5 12 12 అనేది కూడా 3లో పోతుంది కాబట్టి సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఎన్నిసార్లు పోతుంది? ఇది 5 3 15 1 ఉంటుంది 55. ఎస్. నెక్స్ట్ తర్వాత ఇక 3తో పోతుందా? పోదు. ఈ నెంబర్ దేంతో పోతుందండి? 5తో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 11 టైమ్స్ పోతుంది. సో నేను ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని సొల్యూషన్లో గివెన్ 12 CR is equals to 495. ఓకే, 495. ఆ 495 ఎలా రాస్తున్నానంటే చూడండి, 11 పెద్ద నెంబర్స్తో రాస్తున్నాను. 11 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 5 అని రాయొచ్చు కదా. ఎందుకు సార్ 11తోనే పెట్టారంటే 12 CR అంటే సపోజ్ 12 CR ప్లేస్లో ఏ 3 పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను 12 C3 అన్నాను అనుకోండి. దాన్ని ఎలా రాస్తాం మనం? 12 దగ్గర స్టార్ట్ చేస్తాం. 12 దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 11 తర్వాత వరుస న్యాచురల్ నెంబర్ ఎంత 10 బై 3 దగ్గర స్టార్ట్ చేసి 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి? 12తో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంతతో స్టార్ట్ అయింది? 11తో స్టార్ట్ అయింది. 11 ఉంది, నెక్స్ట్ 10 లేదు, నెక్స్ట్ 9 ఉంది, తర్వాత 5 ఉంది. సో మనం 12 C3 అంటే అలా వస్తుంది. సపోజ్ 12 C4 అన్నాను అనుకోండి. 4 అనగానే ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ ఒక నెంబరు 9, ఇక్కడ వచ్చేటప్పటికి 4. ఇది 12 11 10 9 4 3 2 1 అలా వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 12 లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకంటే 12 CR అన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 12 ఉండాలి. ఇక్కడ 12 లేదు. నేనేం చేస్తున్నానంటే పైన కింద అంటే న్యూమరేటర్ డినామినేటర్లో 12తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు 12 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 5. అప్పుడు ఇక్కడ కింద కూడా ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో చూడండి, 12 11 9 5 బై 12ని 3 ఇంటూ 4 లేదా 4 ఇంటూ 3 అని రాశా. కానీ కింద 2 లేదు. కింద 2 ఉందనుకోండి, అప్పుడు 1 అనేది ఆబ్వియస్గా పెట్టచ్చు, ఇంటూ 1 పెట్టచ్చు. అది చూడండి, ఇక్కడ 12 C4 అంటే 12 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 అని రాస్తున్నాం కదా. ఇక్కడ ఎలా వచ్చింది? వరుసగా వస్తున్నాయి చూడండి, 12 11 9 ఉంది, కానీ పక్కన 5 ఉంది. సో నేను ఆ 5ని 10 చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తుంది. వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యలు అవుతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన కింద 2తో మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుందండి? 12 ఇంటూ ఈ రెండు కలిపితే ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. సో 11 ఇంటూ అది పక్కన రాస్తున్నాను 10 ఇంటూ 9 డివైడ్ బై కింద ఎంత వస్తుందండి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కూడా వేసేసుకోవచ్చు కదా, మల్టిప్లై విత్ 1. సో ఇప్పుడు దీని మొత్తాన్ని ఎలా రాస్తున్నామండి? దీన్ని దిస్ ఈజ్ నథింగ్ బట్ 12 C4 అంటే నీకు ఎంత వచ్చింది? 12 CR is equal to 12 C4. 12 CR is equal to 12 CR is equals to 12 C4 అవుతుందంటే R ఎంతని వాల్యూ? therefore 12 CR is equals to 12 C4. మనం దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఆర్ NCR is equals to NCN minus R. ఇదో ఫార్ములా ఉంది. NCR is equals to NCN minus R అంటే 12 minus 4 అంటే 12C4 అని అవ్వాలి లేదా 12C8 అని అవ్వాలి. ఇదేంటిది? 12CR. therefore R is equals to ఏంటండి? 4 అన్న అవ్వచ్చు లేదా 8 అన్న అవ్వచ్చు. దట్ ఈస్ అ సొల్యూషన్. వెరీ సింపుల్. సో ఇక్కడ 12CR is equals to 495 ఇచ్చాడు. 495ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసుకున్నాను ఫస్ట్. ఇలా తీసుకొని దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుంది. 12CR అసలు యాక్చువల్గా 12తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎంతతో స్టార్ట్ అవుతుంది? 11తో స్టార్ట్ అవుతుంది. ఇంటూ 3 ఇంటూ 3 9 ఇంటూ 5 రాశాను. అయితే 12తో స్టార్ట్ అవ్వాలి, కానీ 12తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి పైన కింద 12తో డివైడ్ చేశాను, మల్టిప్లై చేశాను. సో 12 మల్టిప్లై చేసేటప్పుడు 12 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 5 అయింది. ఈ 12ని 4 ఇంటూ 3 అని రాయొచ్చు. పైన 10 లేదు, ఎలా ఉంది? ఇక్కడ 5 ఉంది. సో 2తో పైన కింద మల్టిప్లై చేశాను, ఇప్పుడు 10 అవుతుంది. ఆ 10 ఇక్కడ తీసుకొస్తే 12 11 10 9 by 4 3 2 1. సో ఇట్స్ నథింగ్ బట్ 12C4 అయింది. 12C4 అంటే
మనం దాన్ని ఎన్సీఆర్ ఫార్ములా బేస్ చేసి ఎన్సీఆర్ ఇస్ నథింగ్ బట్ ఎన్సీఎన్ మైనస్ ఆర్. సో 12లో నుంచి 4 తీసేస్తే 8 వస్తుంది. అంటే ఆర్ వాల్యూ అనేది 4 అన్నా కావచ్చు లేదా 8 అన్నా కావచ్చు. సో దిస్ ఈజ్ అ 2 అండి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సీఆర్ అంటే ఏంటండి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. నేను దీన్ని ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏమైనా రాయొచ్చు? ఎన్పిఆర్ అని రాయొచ్చు. అంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఏంటంటే ఇది ఎన్సిఆర్. దీని అటు సైడ్ తీసుకెళ్ళి ఇటు సైడ్ తీసుకురండి. దీని నుంచి ఏమవుతుంది? ఎన్సిఆర్ని అటు సైడ్ తీసుకెళ్తున్నా. అంటే ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్ కింద డినామినేటర్లోకి వస్తుంది. సో ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి? ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిజల్ట్. ఏంటంటే ఆ రిజల్ట్ ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్ ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమని ఇస్తున్నాడు అంటే ఇఫ్ ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5040 and NCR is equals to 210, then find N comma R, N and R. NRని కనుక్కోమంటున్నాడు. సో NPR బై NCR మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలుసు. సొల్యూషన్ సో నాకేం తెలుసండి? NPR బై NCR ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. అంతే కదా? ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. వాట్ ఈజ్ ఎన్పిఆర్? 5040 గివెన్. ఎన్సిఆర్ అంటే ఎంత? 210. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 21 504లో ఎన్నిసార్లు పోతుందండి? 21 504లో ఎన్నిసార్లు పోతుంది? అప్రాక్సిమేట్లీ 24 టైమ్స్. నో ఎగ్జాక్ట్లీ 24 టైమ్స్. 24 ఇంటూ 21 అంటే ఎంత వస్తుందండి? 504 వస్తుంది. రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 24. దీన్ని ఎలా రాస్తాం మనం? ఆర్ ఫ్యాక్టోరియల్ 24 వచ్చేలాగా ఆర్ ఫ్యాక్టోరియల్ 24 రావాలంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 4 ఫ్యాక్టోరియల్. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. దట్స్ ఇట్. వెరీ సింపుల్. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి. ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ అంటే ఎంత అవుతుందండి? ఆర్ ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుందో చూపించాను ఇక్కడ. సో ఎన్పిఆర్ వాల్యూ ఎంత? 5040 5040. ఎన్సిఆర్ వాల్యూ ఎంత? 210. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 504/21 504/21 అంటే 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 24ని ఎలా రాస్తున్నాము? ఫ్యాక్టోరియల్ ఫామ్లో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయొచ్చు. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకా మనల్ని ఎన్ వాల్యూ కూడా కనుక్కోమన్నాడు కదా. రైట్. ఫైండ్ ఎన్ ఆల్సో కదా. ఆర్ వాల్యూ కనుక్కున్నాం. ఆర్ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ దాంట్లోనే తీసుకోవచ్చు, సెకండ్ దాంట్లోనే తీసుకోవచ్చు. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5040 5040 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రీ ప్లేస్లో ఎంత అండి? NP4 ఈజ్ ఈక్వల్స్ టు మనం వీటిని కనుక 504 ఇంటూ 10 అని రాస్తాం. నెక్స్ట్ 10 ఇంటూ 4 వాల్యూస్. NP4 అంటే 4 వాల్యూస్ వెళ్ళాలి. కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ 9 టైమ్స్ 8 టైమ్స్ 72 72 ఇంటూ 7 అంటే 504 అవుతుంది. చూడండి కావాలంటే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 10P4. సో NP4 ఈజ్ ఈక్వల్స్ టు 10P4 అవుతుందంటే N ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 10. వెరీ సింపుల్. చూడండి 5040ని 504 ఇంటూ 10 అని రాశారు. NP4 అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. N ఇంటూ N-1 ఇంటూ N-2 ఇంటూ N-3. ఇది NP4 అంటే N దగ్గర స్టార్ట్ అవుతుంది. 4 వాల్యూస్ తగ్గాలి. 1 2 3 4 అలా రాస్తాం. సో ఇక్కడ NP4 అన్నాం. సో నేను 504 ఇంటూ 10 అని పెట్టాను. ఆ రిమైనింగ్ 504 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే
ప్రొడక్ట్ ఇది 9 × 8 × 7కి ఈక్వల్ అవుతుంది. కావాలంటే వెరిఫై చేసుకోండి. 504 2తో తీసుకోండి. ఎన్నిసార్లు 2 5 2 నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 1 2 6 మళ్ళీ 2 తోటి 6 2 సో 2 క్యూబ్ నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 30 504ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాను 5040 అని. సో 2 times 5 times 2 times రైట్ 1 2 times 6 రైట్ 6 times రైట్. సో 31 504 ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. 2 times ఇక్కడ 5 times అనే 5 కరెక్టే 2 కరెక్టే 2తో చేస్తే 1 2 times 6 2 12 రైట్ 6 తప్పు రాశాను ఇక్కడ 6 63 రైట్. ఇంకా ఇక్కడ 63 అంటే 63 వచ్చిన తర్వాత 63 2లో పోతుందా పోదు. నెక్స్ట్ 6 + 3 9 థర్డ్ టేబుల్ 21 రైట్. సో 3 7 times అంటే 504ని ఎలా రాస్తున్నాం 2 cube 3 square 7 power 1. సో 2 cube అంటే 8 ఇది 9 7. సో 504ని ఎట్లా రాస్తున్నానండి 9 × 8 × 7 ఇలాగా ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది 9 × 8 × 7. సో 10p4 n is equals to 10 r is equals to 4. That's it. Plus NC5 is equals to 10CR and find R. NC3 plus NC5 is equal to 10CR అయితే R విలువను కనుక్కోండి అంటున్నాడు. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో నేను 2 ఫార్ములాస్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. NCR అంటే మళ్ళీ ఏం చెప్తున్నాను NC(n-r) ఒకటి. సెకండ్ది NCR ప్లస్ NCR-1 NCR ప్లస్ NCR-1 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది n+1 CRకి ఈక్వల్ అవుతుంది. ఈ 2 ఫార్ములాలు బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎలాగా గివెన్ సొల్యూషన్ 9C3 ప్లస్ 9C5 is equal to 10CR అని ఇచ్చాడు. 9C3 ప్లస్ 9C5ని అంటే దీని ప్రకారంగా 9C 9 - 5 అని రాయచ్చు. 9C 9 - 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10CR. 9C3 ప్లస్ ఇది ఎంత అవుతుంది 9C4 అవుతుంది is equals to 10CR. This implies ఇది చూడండి ఫస్ట్ ఇది రాస్తున్నాను NC4 ప్లస్ 9C3 9C4 ప్లస్ 9C3 is equals to 10C3. ఈ ఫార్ములాస్ లాగా ఉందో చూడండి NCR ప్లస్ NCR-1 దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమవుతుంది 10C4 is equals to 10C3. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి R 10C4 ఇస్ సారీ ఇక్కడ R కదా. సో R ప్లేస్లో ఎంత ఉందండి ఇక్కడ therefore రెండింటిని కంపేర్ చేస్తే R is equals to ఎంత అండి 4. R is equals to 4. సో వెరీ సింపుల్. 2 ఫార్ములాలు NCR is equal to NCn-r అదొకటి NCR ప్లస్ NCR-1 is equal to n+1 CR దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. సో R is equals to 4. ఇలాంటిదే ఇంకో ప్రాబ్లము ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే 34C5 ప్లస్ సిగ్మా R is equal to 0 to 4 38 minus R C4 సింప్లిఫై అంటాడు, సూక్ష్మీకరించండి అంటాడు. సో ఇదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. దాన్ని సూక్ష్మీకరించాలి. ఏమనిచ్చాడు 34C5
34C5 plus summation R is equal to 0 to 4, 38 minus R C4 అని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ గివెన్. సో మొత్తాన్ని దిస్ ఇస్ ఈక్వల్స్ టు 34C5 ప్లస్ నేను R is equal to 0 పెడుతున్నాను. R is equal to 0 పెడితే ఫస్ట్ 38 మైనస్ 0 అంటే 38 C4 ప్లస్ R is equal to 1. ఫస్ట్ 0 పెట్టిన తర్వాత 1 పెట్టాలి. 1 పెడితే ఎంత వస్తుందండి? 37 C4 ప్లస్ R is equal to నెక్స్ట్ 2. R is equal to 2 తీసుకుంటే 36 C4 ప్లస్ ఫస్ట్ 0 పెట్టాను, తర్వాత R is equal to 1 పెట్టాను, R is equal to 2 పెట్టాను, R is equal to 3. R is equal to 3 పెడితే 35 C4, 38 minus 3 అంటే 35. నెక్స్ట్ ప్లస్ R is equal to 3 పెట్టాను. నెక్స్ట్ ఫైనల్గా R is equal to 4 దాకా. R is equal to 4 పెడితే 34 C4, 38 minus 4, 38 minus 4 అంటే ఎంత? 34 C4. సో దిస్ ఈజ్ ఈక్వల్. నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఏంటది? NCR ప్లస్ NCN మైనస్ R ఇస్ NCR మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు N ప్లస్ 1 CR. ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటాను ఇక్కడ. సో 34C5 లాస్ట్లో 34C4 ఉంది. రెండింటిని దగ్గర తీసుకుందాం. 34C5 ప్లస్ 34C4 ప్లస్ రిమైనింగ్ మనీ రాసేద్దాం. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4 ప్లస్ 35C4. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ 2 టర్మ్స్ని తీసుకుంటే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? 35 N ప్లస్ 1 అంటే 34 ప్లస్ 1. 34 ప్లస్ 1 అంటే ఎంత? 35 CR. R అంటే ఎంత? 5 ప్లస్ ఈ లాస్ట్ టర్మ్ కూడా తీసుకొచ్చి మళ్ళీ ముందు రాస్తున్నాను. 35C4 ప్లస్ ఈ రిమైనింగ్ సేమ్ యాస్టేజ్ రాస్తున్నా. 38C4 ప్లస్ 37C4 ప్లస్ 36C4. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ మళ్ళీ ఈ ఫార్ములా ప్రకారంగా 35C5 ప్లస్ 35C4 అంటే ఇది ఏమో R, ఇది R మైనస్ 1 అంటే N ప్లస్ 1 అంటే 35 ప్లస్ 1 అంటే వస్తుంది 36C5 ప్లస్ ఆ లాస్ట్లో ఉన్న 36C4ని ముందు తీసుకొస్తున్నాడు. 36C4 ప్లస్ 38C4 ప్లస్ 37C4. ఇప్పుడు ఈ రెండు 36C5 ప్లస్ 36C4 అంటే ఏమవుతుందండి? 37C5 ప్లస్ ఆ లాస్ట్లో ఉన్నది ఇక్కడ తీసుకురండి, ఫ్రంట్లో తేండి. 37C4 ప్లస్ 38C4. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే, ఈ రెండింటిని కనుక రాసేస్తే ఇక్కడ చేద్దాం. ఈ రెండింటిని తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు N ప్లస్ 1 అంటే 38C5 ప్లస్ నెక్స్ట్ టర్మ్ 38C4 అండ్ ఫైనల్లీ సేమ్ మళ్ళీ అదే సేమ్ స్టోరీ. NCR ప్లస్ NCR మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు N ప్లస్ 1 అంటే 39CR. R అంటే ఇక్కడ 5. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 39C5 వచ్చింది. ఒక చిన్న ఫార్ములాని బేస్ చేసుకుని అంత మొత్తం ప్రాబ్లంతో సాల్వ్ చేసాం. ఫస్ట్ R ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 38C4 ఇది, తర్వాత R ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 37, R ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 36, R ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 38 మైనస్ 3 35, R ఈజ్ ఈక్వల్ టు 4 34C4 వచ్చినాయి. ఫార్ములా వేసాం.
ఫార్ములా ప్రకారంగా ఫస్ట్ టర్మ్ 34C5 ఉంది, ప్లస్ లాస్ట్ టర్మ్ ఏముంది 34C4 ఉంది. దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్లో రాసుకున్నా. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఈ రెండింటికి ఈ ఫార్ములా అప్లై చేస్తే 35C5 వస్తుంది. మళ్ళీ నేను ఏం చేశాను, 35C4 అక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి తీసుకొచ్చి ఫ్రంట్లో రాసుకున్నా. మళ్ళీ ఈ రెండింటిని క్లబ్ చేస్తే 36C5 వస్తుంది. 36C5 వచ్చింది. సో 36C4 లాస్ట్లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆ రెండింటిని క్లబ్ చేస్తుంది. అంటే అన్నింటినీ కూడా సింప్లిఫై చేస్తుంటే విల్ గెట్ ఇట్ ఫైనలీ 39C5. దట్ ఈస్ అ సొల్యూషన్. ఇది కూడా ఈక్వేషన్ అనే దాని నుంచి వాడు ఏమంటున్నాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్. 3 వొవెల్స్ రావాలి. దీని నుంచి 3 వొవెల్స్ రావాలట. 3 వొవెల్స్ అండ్ 2 కాన్సనెంట్స్. ఏంటంటున్నాడండి కాన్సనెంట్స్? 2 కాన్సనెంట్స్. 3 వొవెల్స్ 2 కాన్సనెంట్స్, 3 హల్లులు 2 అచ్చులు సెలెక్ట్ చేసేయాలి. సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎంచుకునేటువంటి విధానాల సంఖ్యని తెలపండి అంటున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్ అండ్ 2 కాన్సనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ అనేటువంటి పదములో 3 హల్లులు 2 అచ్చులు ఎంచుకునే విధానాల సంఖ్యని కనుక్కోండి అన్నాడు. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ గివెన్ వర్డ్ ఏంటి మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్లో మనకి వొవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఎన్ని ఉన్నాయండి? A1, E1, I1, O1, E1 మొత్తం ఉన్నాయి. ఏ మొత్తం ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. ఏంటి వొవెల్స్? AEIOU. సో నెంబర్ ఆఫ్ వొవెల్స్ ఇస్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటివి? కాన్సనెంట్స్. సో కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? కాన్సనెంట్స్ అచ్చులు ఎన్ని ఉన్నాయండి రిమైనింగ్? మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 4, 5, 6, 7, 8. 8లో 5 ఉన్నాయంటే ఇంక మిగతా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కాన్సనెంట్స్ 3 ఉన్నాయి. గుడ్. ఎన్ని తీసుకోవాలి వొవెల్స్ అనేవి? ఎన్ని రావాలి వొవెల్స్ అనేవి? 3 రావాలి. ఎన్ని కాన్సనెంట్స్ రావాలి? 2 కాన్సనెంట్స్ రావాలి. అంటే ఈ 3 వొవెల్స్ దేంట్లో నుంచి రావాలి? 5 వొవెల్స్లో నుంచి రావాలి. ఈ 2 కాన్సనెంట్స్ దేంట్లో నుంచి రావాలి? 3 కాన్సనెంట్స్ రావాలి. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 3 వొవెల్స్ అండ్ the number of ways of selecting 3 vowels and 2 consonants in the consonants from the word equation. From the word equation is equals to. చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. ఏంటి? వొవెల్స్ అనేవి దేంట్లో నుంచి రావాలి? వొవెల్స్లో నుంచే రావాలి. సో 5C3 కదా. నెక్స్ట్ కాన్సనెంట్స్ అనేది దేంట్లో నుంచి రావాలి? కాన్సనెంట్స్ దేంట్లో నుంచి రావాలి? కాన్సనెంట్స్ నుంచి రావాలి. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఎన్ని రావాలి? 2 రావాలి. 3C2. ఇప్పుడు ఇక్కడ ఇంటూ పెట్టాలా ప్లస్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నప్పుడు మల్టిప్లికేషన్, ఆర్ అన్నప్పుడు ఎడిషన్. 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ అన్నాడు. సో 3 అప్పుడు ఏమవుతుంది? ఇంటూ పెట్టాలి. 5C3 ఇంటూ 3C2. 5C3ని నేను మళ్ళీ రాయొచ్చు 5C2 అని రాసుకోవచ్చు. సింప్లిఫై చేద్దాం. 5C3ని నేను 5C2 అని రాస్తా. ఎందుకంటే 5 - 3 అంటే 2 అవుతుంది. 3C2 అంటే 3C1 అని. 3C1. 5C2 అంటే 5 × 4 / 1 × 2 ఇంటూ 3C1 అంటే 3 కదా. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 10. సో ఎంత వస్తుందండి? 10, 30. ఆన్సర్ ఇస్ 30. రైట్. 30 వేస్. 30 విధాలుగా మనం ఏది ద ఈక్వేషన్ అనే పదంలో నుంచి 3 హల్లులను మరియు 2 అచ్చులను మనం ఎంచుకోవచ్చు.
30 విధాలుగా. ఎలాగండి? 30 విధాలుగా ఈ యొక్క ఈక్వేషన్ అనే పదంలో ఎన్ని హల్లులు? 3 హల్లులు మరియు 2 అచ్చులను ఎంచుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. కొంచెం జాగ్రత్తగా మీరు అలా చిన్న లాజిక్ని మీరు పట్టుకుంటే కనుక ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేసేయచ్చు మనం. నెక్స్ట్ నెక్స్ట్ 2 మార్క్స్లో ఇంకొక మోడల్ ఉంటుంది. ఏదంటే ఇంకొక 5 vowels and 6 consonants are given, then how many 6 letters words can be formed with 3 vowels and 3 consonants? మనకి ఎన్ని ఇస్తున్నాడంట? 5 vowels ఇస్తున్నాడు, అలాగే 6 consonants ఇస్తున్నాడు. 6 consonants are given ఇచ్చాడు. ఇవి మనకి ఇస్తున్నాడంట. ఆర్ గివెన్. దెన్ హౌ మెనీ 6 letter words? హౌ మెనీ 6 letter words? 6 letter words. How many 6 letters words can be formed with? ఈ 6 letter wordsలో ఏముండాలి? విత్ 3 vowels, with 3 vowels అలాగే 3 consonants. వెరీ గుడ్. సో 5 vowels, 6 consonants, 5 అచ్చులు, 6 హల్లులు ఇచ్చాడు. సారీ, 5 vowels అంటే హల్లులు, 5 హల్లులు మరియు 6 అచ్చులు ఇచ్చాడు మనకి. ఇచ్చి ఏం చేయమంటున్నాడు? ఒక వర్డ్ని, ఒక పదాన్ని తయారు చేయాలి. ఎన్ని ఆ పదంలో ఎన్ని లెటర్స్ ఉండాలి? 6 letters ఉండాలి. 6 letters వర్డ్ని కనుక్కోమంటున్నాడు. ఎన్ని రకాలుగా కనుక్కోవాలో అవి వాటిలో ఏముండాలంటున్నాడు? మళ్ళీ కండిషన్ పెడుతున్నాడు. వాటిలో 3 vowels ఉండాలి, 3 consonants ఉండాలి. ఇది సో చాలా సింపుల్. ఇది జాగ్రత్త చేయాలి. మనం లెటర్ ఫార్మింగ్ అనేది ఇంపార్టెంట్. వర్డ్ ఫార్మింగ్, వర్డ్ అనేది ఫామ్ చేయాలి ఫస్ట్. వర్డ్ ఫార్మింగ్ ఎలా ఉండాలి? వర్డ్ ఫార్మింగ్ అనేది 6 letter word విత్ ఏంటది? 3 vowels అండ్ 3 consonants. ఇది వాడు ఇచ్చినటువంటిది. ఇది కండిషన్. ఓకే, అయితే మనకి vowels ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సో vowels రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? 5లో నుంచే రావాలి. సో 5C 3 vowels అండ్ అన్న ఇంటూ కాన్సనెంట్స్ ఎక్కడి నుంచి రావాలి? ఈ 6 consonants నుంచి రావాలి. అంటే 6C 3. అయితే మనకి 6 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6. వొవెల్స్ కండిషన్ రాసేసాం, కాన్సనెంట్స్కి కావాల్సినవి తీసేసుకున్నాం. అయితే ఇక్కడ వొవెల్ పెట్టాలా, ఇక్కడ కాన్సనెంట్ పెట్టాలా? ఇక్కడ వొవెల్ రావచ్చు, ఇక్కడ కాన్సనెంట్ రావచ్చు. అంటే వొవెల్స్ ఇంటర్చేంజెస్ కూడా అవ్వచ్చు. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 letters ఉన్నాయి. సో 6 lettersని ఎన్ని రకాలుగా మనం వాటిలో ఇంటర్చేంజ్ చేసుకుంటూ రావచ్చు అంటే ఇట్ ఈస్ అరేంజ్మెంట్ 6 factorial ways. సో ద ఆన్సర్ ఈజ్ 5C3 ఇంటూ 6C3 ఇంటూ 6 factorial. ఎందుకని? వాడు ఏమంటున్నాడు? ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటున్నాడు. కరెక్టే. ఇవి మనం సెలెక్ట్ చేసేసాం, వొవెల్స్ని సెలెక్ట్ చేసేసాం, ఆ కాన్సనెంట్స్ని తీసేసుకున్నాం. అయితే ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇక్కడ వొవెల్ 1 పెడతాం, ఇక్కడ వొవెల్ 2 పెడతాం, ఇక్కడ కాన్సనెంట్ 1, కాన్సనెంట్ 3, కాన్సనెంట్ 2, ఇలా కాన్సనెంట్ 3. ఈ మళ్ళీ నెంబర్స్ ఇవి కూడా మార్చచ్చు కదా. ఇక్కడ V1 ప్లేస్లో V2 రాసుకోవచ్చు కదా, V3 రాసుకోవచ్చు కదా. అలాగే C1 ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా, లేదా C2తో స్టార్ట్ చేయొచ్చు కదా. అందుకని ఇలా ఎన్ని రకాలుగా మనం తయారు చేయొచ్చారంటే వీటన్నిటిని కనుక మనం అరేంజ్మెంట్ చేస్తున్నాం అనుకోండి, వీటన్నిటిని అరేంజ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్లేసెస్ 6 places ఉన్నాయి. సో 6 placesని ఇంటర్నల్గా దెమ్సెల్వ్స్ ఎంత అవుతుంది? 6 factorial waysలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఎంత? 5C3 ఇంటూ 6C3 ఇంటూ 6 factorial. దట్స్ ఇట్, కరెక్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ. ఒక కమిటీని ఫామ్ చేయమంటున్నాడు. కమిటీ
5 members, 5 సభ్యులను ఒక కమిటీని ఫామ్ చేయండి. అయితే కమిటీలో ఎవరున్నారు? ఆఫ్ 6 ఇండియన్స్, 6 ఇండియన్స్ ఉన్నారంట, అండ్ 5 అమెరికన్స్, so that always the Indians will be in majority in the committee. ఐదుగురు సభ్యులున్న ఒక కమిటీని ఫామ్ చేయాలి. ఈ 5 సభ్యులున్న కమిటీలో మనకి ఆ కమిటీ మెంబర్స్ని ఎక్కడి నుండి తీసుకోమంటున్నాడు? 6 ఇండియన్స్ ఉన్నారంట, ఆల్రెడీ ఒక సెలక్షన్ అయిపోయింది. 6 ఇండియన్స్, 5 అమెరికన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఒక పక్కన పెట్టి దాంట్లో నుంచి ఎంతమందిని తీసుకోమంటున్నాడు? 5 మెంబర్స్ తోటి ఒక కమిటీ ఫామ్ చేయమంటున్నాడు. అయితే కండిషన్ ఇస్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? సో దాట్ ఆల్వేస్ ఇండియన్స్ విల్ బి ద మెజారిటీ ఇన్ ద కమిటీ. కమిటీలో ఎక్కువ మంది ఎవరు ఉండాలంటున్నాడు? ఇండియన్స్ ఉండాలి అని అంటున్నాడు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. సో వెరీ సింపుల్. మనకి జస్ట్ మనం రఫ్గా దీన్ని కనుక చూస్తే మనం చాలా సింపుల్. చూడండి, 5 కమిటీ మెంబర్స్ ఉండాలి. సో 5 మెంబర్స్ ఉండాలి. అయితే మనం ఎవరిని ఎక్కువగా పెట్టుకోవాలి? ఇండియన్స్ని పెట్టుకోవాలి ఎక్కువగా. ఓకే, సపోజ్ నేను ఇండియన్ని, అమెరికన్ని తీసుకుంటున్నా. కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉండాలి? కమిటీ మెంబర్స్ 5 ఉండాలి. అసలు అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. ఫస్ట్ చాయిస్ ఎలా వస్తుంది? మొదటి చాయిస్ చూడండి, అమెరికన్స్లో నేను ఎవరిని తీసుకోవాలా? అమెరికన్స్లో ఎవరిని తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఇండియన్స్ మొత్తం అయిపోతారు కదా. సో ఇండియన్స్ 5, వీళ్ళు రెండింటిని యాడ్ చేస్తే 5 మెంబర్స్. కమిటీ మెంబర్స్ సరిపోయారు కదా? సరిపోయారు, కమిటీ సభ్యులు. నెక్స్ట్ సెకండ్ చాయిస్ చూడండి, రెండో చాయిస్. సెకండ్ చాయిస్ కూడా అమెరికన్స్లో ఒకళ్ళని తీసుకున్నా, అప్పుడు మనం ఎంతమంది అవుతాం? 4 మెంబర్స్ అవుతాం. సో 2 యాడ్ చేస్తే కమిటీ మెంబర్స్ 5 సరిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. నెక్స్ట్ థర్డ్ చాయిస్, ఇంకొక విధానం, మూడో విధానం చాయిస్. ఇప్పుడు అమెరికన్స్ని 2 తీసుకున్నాను. మన ఇండియన్స్ ఎంతమంది ఉంటున్నారు? 3 ఉంటున్నారు. సో ఇప్పుడు టోటల్ కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చాయిస్కి వెళ్ళాను అనుకోండి, నెక్స్ట్ చాయిస్లో వీళ్ళు 3 అన్నాను అనుకో అమెరికన్స్, అప్పుడు ఇండియన్స్ ఎంతమంది అవుతారు? 2 అవుతారు. కానీ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? మెజారిటీ ఇండియన్స్ అందరూ ఉండాలండి. ఇండియన్స్ విల్ బి ద మెజారిటీ. ఇక్కడ ఈ ఫస్ట్ చాయిస్లో ఇండియన్సే మెజారిటీ 5 ఉన్నారు. సెకండ్ చాయిస్లో కూడా ఇండియన్సే మెజారిటీ ఉన్నారు. థర్డ్ చాయిస్లో కూడా ఇండియన్సే మెజారిటీ ఉన్నారు. సో కాబట్టి ఈ 3 చాయిస్లు మాత్రం మనం తీసుకోవాలి. అంటే ఇలాగన్నా కమిటీ తీసుకోవచ్చు, లేదా ఇలాగన్నా కమిటీ తీసుకోవచ్చు సెకండ్ చాయిస్లో, లేదా థర్డ్ చాయిస్ ఇదన్నా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ చాయిస్లో వేస్ అంటే ఎన్ని విధాలుగా చూడండి. ఫస్ట్ చాయిస్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఇండియన్స్ ఎంతమంది ఇచ్చాడండి? 6 ఇచ్చాడు. సో 6లో నుంచి ఎంతమందిని తీసుకున్నా నేను? 5 మెంబర్స్ని తీసుకున్నా. ఎందుకని? ఇండియన్స్లో మొత్తం ఇండియన్స్ అందరూ వచ్చేసారు. అమెరికన్స్లో నుంచి ఎవరిని తీసుకోవాలా? సో అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు? 5C నాట్. సో దిస్ ఈజ్ వన్ సెలెక్షన్. నెక్స్ట్ సెకండ్ సెలెక్షన్ చూడండి, 6 ఇండియన్స్లో నుంచి 4 ఇండియన్స్ వచ్చారు. 6లో నుంచి 4 6C4 అండ్ మళ్ళీ అండ్ ఇంపార్టెంట్ ఇక్కడ, అండ్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. సో 5C1 అండ్ లాస్ట్ వన్. ఇండియన్స్ 6 ఉన్నారు. 6లోంచి 3 6C3 ఇంటూ 5C2 ఇలాగా. సో 6C5 అన్నా 6C1 అన్నా ఒకటే. 6 × 1 అంటే ఫస్ట్ది 6. సో వాల్యూస్ కనుక్కుంటే కనుక 6C సెకండ్ ఎంత వస్తుంది? 6C4. ఇది ఎలా కనుక్కుంటామండి? 6C4 అంటే మనం ఏం రాస్తాం చెప్పండి? 6C2 అని రాయచ్చు. 6C2 అంటే 6 × 5/2 × 1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? 15. కరెక్టేనా? 6C4 అంటే 15. 6 × 5/2 × 1. 6 ఎంత సరిపోతుంది? రైట్, 3 × 5 15. 15 × 5. 15 × 5 అంటే ఎంత వస్తుందండి? 25 75 వస్తుంది. రైట్, 25 × 15 × 5 అంటే 75.
నెక్స్ట్ 63 అంటే ఎంత రాస్తామండి? 6 ఇంటూ 3 దాకా రావాలి. 5 4 3 నెంబర్స్ తగ్గించాలి కదా, 6 5 4 సరిపోయింది. 1 2 3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 20. సో 63 అంటే ఎంత వస్తుందండి? 20 వస్తుంది. 20 ఇంటూ 5C2 5 ఇంటూ 4 2 ఇంటూ 1 ఇది క్యాన్సిల్ అయితే 10. సో 20 ఇంటూ 10 200 అయిపోయింది. ఫస్ట్ చాయిస్లో ఈ విధంగా తీసుకుంటున్నా, లేదా సెకండ్ చాయిస్లో ఈ విధంగా తీసుకుంటున్నా, లేదా ఆర్ థర్డ్ చాయిస్లో ఈ విధంగా తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం విధానాలు అన్నప్పుడు ఏం చేయాలి? లేదా అని అంటున్నాను కాబట్టి ఏం చేస్తాం? ఫైనల్గా therefore the total number of ways of committee with 5 members of 6 Indians and 5 Americans, so that always the Indians will be majority in the committee is equals to యాడ్ చేసుకుంటూ రావాలి. 6 ప్లస్ 75 ప్లస్ 200. సో ఈ మొత్తం టోటల్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 281. రైట్, 281 వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. తెలుగులో ఇంకొకసారి చూడండి. మనం ఒక కమిటీని ఫామ్ చేయమంటున్నాడు. ఆ కమిటీలో ఎంతమందిని పెట్టాలంటున్నాడు? 5 సభ్యులతోటి ఒక కమిటీ ఫామ్ చేయండి అంటున్నాడు. అయితే కండిషన్స్ ఏమిస్తున్నాడు? ఇండియన్స్ ఏమో 6 ఉన్నారు. నెక్స్ట్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు? 5 అమెరికన్స్ ఉన్నారు. ఓకే, దాంతోపాటు ఇంకో కండిషన్ ఏమిస్తున్నాడు? ఇండియా వాళ్ళు అమెరికన్స్ కంటే కూడా ఎక్కువ మంది ఉండాలి, మెజారిటీ ఉండాలి అంటున్నాడు. అమెరికన్ సభ్యుల కంటే కూడా ఇండియన్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండాలి. కమిటీ మటుకు ఎంతమంది ఉండాలి? కేవలం 5 ఉండాలి. ఓకే, నేనేం చేసిన ఫస్ట్ చాయిస్ చూడండి. ఇండియన్స్లో 5 తీసేసుకున్నా, అమెరికన్స్లో 0. అప్పుడు కమిటీ మెంబర్స్ అది మటుకు మారకూడదు. కమిటీ మెంబర్స్ ఎంతైతే చెప్పాడో 5 మెంబర్స్ చెప్పాడో దాన్ని చేంజ్ చేయకూడదు. సో 5 + 0 సరిపోయింది. సో ఈ విధానాలు ఎలా తీసుకుంటున్నాం? 6 మెంబర్స్లో నుంచి 5 తీసుకున్నాను. 5లో 0 అంటే అది రాశాను. 65 అంటే 65 అన్నా 61 అన్నా ఒకటే. 61 అంటే 6, 5C0 అంటే 1. సో దట్ వాల్యూ 6 వచ్చేసింది. సెకండ్ చాయిస్ ఎలా తీసుకుంటున్నాను? ఇండియన్స్ నుంచి 4 అంటే 6 సభ్యుల్లో నుంచి 4 అంటే 64. నెక్స్ట్ అమెరికన్స్లో ఎంతమంది? 5లో 1. సో మెజారిటీ ఉన్నట్టే కదా ఇక్కడ కూడా. సో 64 ఇంటూ 5C1. సో 64 అంటే 62 వాల్యూని ఎలా కనుక్కుంటున్నాం? 6 × 5/2 ఇది క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. 15 ఇంటూ 5 దట్ ఈస్ 75. నెక్స్ట్ థర్డ్ చాయిస్ 3 ఇండియన్స్ 2 అమెరికన్స్ ఈ రెండు కలిపితే 5 సరిపోయింది. దీంట్లో కూడా 63 ఇంటూ 5C2 దట్ ఈజ్ ఈక్వల్ 200. ఇంకా ఫోర్త్ చాయిస్ తీసుకుందామంటే లేదు, ఎందుకని ఇక్కడ 0 1 2 దాకే ఉంది. ఇంకో 3 పెట్టాను అనుకోప్పుడు ఇండియన్స్ 2 అవుతారు. సో 3 అమెరికన్స్ అవుతున్నారండి ఏంటి? వాళ్ళ మెజారిటీ అని. కానీ మనకి లెక్కలో ఏమని మెన్షన్ చేశాడు? ఇండియన్సే మెజారిటీ ఉండాలంటున్నాడు. సో 3 2 తీసుకోవాలి. సో అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఫస్ట్ చాయిస్ లేదా సెకండ్ చాయిస్ లేదా థర్డ్ చాయిస్ లేదా అని అంటున్నాను కాబట్టి వీటన్నిటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 281 వేస్ వస్తుంది. అంటే 281 విధాలుగా మనం కమిటీ సభ్యుల్ని ఎంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా కమిటీ సభ్యుల్ని ఎంచుకునే విధానాల సంఖ్య కూడా వాడు ఎగ్జామ్స్లో మనల్ని అడుగుతున్నాడు అనమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ.